Hi everyone. In this class, we want to discuss what is Rolle's theorem and the proof of the Rolle's theorem and related problems. Okay. What is the statement of Rolle's theorem? A function y equal to f of x is continuous at every point of the closed interval ab, differentiable at every point of its interior open interval ab, and f of a equal to f of b, then there is at least one number c in open interval ab such that f dash of c equal to 0. ఓకే, సో మనకి థీరంలో హైపోథిసిస్ లో 3 కండిషన్స్ అనేవి ఇచ్చున్నాడు. ఏంటా 3 కండిషన్స్? వాట్ ఆర్ దే? ఏ ఫంక్షన్ y ఈక్వల్ టు f of x, ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ ab. సో మనకి ఒక రియల్ లైన్ లో ఒక ఇంటర్వల్ తీసుకున్నప్పుడు టోటల్ గా రియల్ లైన్ పైన మనకి ఏమవుతుంది? కంటిన్యూస్ అవుతుంది. సో ఎక్కడ కూడా గ్రాఫ్ అనేది బ్రేక్ అవ్వదు. సెకండ్ వన్, డిఫరెన్షియబుల్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఓపెన్ ఇంటర్వల్ ab, ఎక్స్క్లూడింగ్ ఎండ్ పాయింట్స్. ఎక్స్క్లూడింగ్ ఎండ్ పాయింట్స్ మనకి ప్రతి పాయింట్ దగ్గర కూడా ఏమవుతుంది? ఫంక్షన్ అనేది డెరైవబుల్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. అండ్ f of a equal to f of b, at end points the function values are equal, f of a equal to f of b. Then we want to prove that there is at least one number c between a and b such that f dash of c equal to 0. సో మనకి ఈ ఓపెన్ ఇంటర్వల్ లో ఏబీల మధ్యలో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ 0 అవుతుందని ప్రూవ్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ రోల్స్ థియరం. ఓకే, ప్రూవ్ చేద్దాం. ఓకే, given function y equal to f of x is continuous on the closed interval ab. సో మనకి ఫంక్షన్ అనేది ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ లో కంటిన్యూస్ అవుతుందని చెప్పుకుంటున్నాం. ఓకే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో దిస్ ఈజ్ వెర్టికల్ లైన్, దిస్ ఈజ్ హారిజాంటల్ లైన్. Vertical line, horizontal line. So this is called x-axis. This is called y-axis. Okay. So for example, మనకి ఇచ్చిన ఇంటర్వల్ ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వల్ ab. The given function is continuous on this closed interval ab. Okay, and it is derivable on open interval ab, and the function values are same at end points, f of a equal to f of b. Okay, సో మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది ఏం చెప్తుంది? కంటిన్యూస్ అవుతుంది. y equal to f of x is continuous on the closed interval ab. Then f assumes absolute maximum and absolute minimum values on closed interval ab. ఒక పర్టికులర్ ఇంటర్వల్ లో ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నామంటే ఆ ఇంటర్వల్ లో దానికి మాక్సిమం వాల్యూ అడ్జస్ట్ అవుతుంది, మినిమం వాల్యూ కూడా అడ్జస్ట్ అవుతుంది. బట్ ఇన్ ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ వి డిస్కస్డ్, ఆ ఫంక్షన్ పర్టికులర్ ఇంటర్వల్ లో ఒక ఫంక్షన్ కి అబ్సల్యూట్ మాక్సిమం మినిమం అడ్జస్ట్ అయితే, అంటే ఎక్స్ట్రీమ్ అనేది అడ్జస్ట్ అయితే 3 కేసెస్ అరైజ్ అవుతుందని చెప్పుకున్నాం. దీస్ కెన్ అక్కర్ ఓన్లీ ఫస్ట్ వన్ ఎట్ ఇంటీరియర్ పాయింట్స్ వేర్ ఎఫ్ డాష్ ఈజ్ 0. సో మనకి ఎక్కడ మాక్సిమం మినిమం ఉంటుందో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎఫ్ డాష్ 0, ద ఫస్ట్ డెరివేటివ్ ఈజ్ 0. అండ్ సెకండ్ వన్ ఎట్ ఇంటీరియర్ పాయింట్ వేర్ ఎఫ్ డాష్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర డస్ నాట్ ఫస్ట్ డెరివేటివ్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. అండ్ థర్డ్ వన్ ఎట్ ఎండ్ పాయింట్స్ ఏ అండ్ బి. సో మనకి ఎండ్ పాయింట్స్ దగ్గర కూడా మనకి ఏంటంటే మాక్సిమం మినిమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 3 కేసెస్ అనేవి అరైజ్ అవుతున్నాయి. ఓకే, మరి వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్ ఆఫ్ ది రోల్స్ థియరం? The given function is differentiable at every point of its interior ab. సో మనకి ఆ పర్టికులర్ ఓపెన్ ఇంటర్వల్ లో ఫంక్షన్ అనేది ఏం చెప్తుండు?
డెరైవబుల్ అవుతుందని చెప్తున్నాడు. సిన్స్ ఎఫ్ యాజ్ డెరివేటివ్ ఎట్ ఎవ్రీ ఇంటీరియర్ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ బి ఎట్ ఎవ్రీ పాయింట్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మన గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకుందాం. సపోజ్ this is y equal to f of x. This is y equal to f of x. సో మన గ్రాఫ్ అనేది తీసుకున్నాం y equal to f of x. It is running from a to b. సో ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే f of a, ఈ వాల్యూ అంటే f of b. ఓకే, సపోజ్ ఓకే y equal to f of x. ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ ఏం చెప్తుంది? బై రూల్ 2 f has derivative at every interior point. సో వీటి మధ్యలో మనకు ప్రతి పాయింట్ కూడా ఫంక్షన్ డెరివేటివ్ డిఫరెన్సిబుల్ అవుతుందని చెప్తున్నాడు. సో అలా అయితే మనకి ఫస్ట్ డెరివేటివ్ థియరం ఏం చెప్తుంది? వాట్ ఈస్ ఫస్ట్ డెరివేటివ్ థియరం? ఇఫ్ ఎయిదర్ మాక్సిమం ఆర్ మినిమం అక్కర్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ab, then f is differentiable at a point c inside the interval open interval ab, then f dash of c equal to 0. f dash of c equal to 0. సో ఫస్ట్ డెరివేటివ్ థియరం ఏం చెప్తుందంటే ఒక పర్టికులర్ ఇంటర్వల్ లో దానికి ఏదర్ మాక్సిమం ఆర్ మినిమం అనేది ఎగ్జిస్ట్ అయితే, సో ఇన్ బిట్వీన్ a and b there is a point c such that f dash of c equal to 0. సో ఆ ఓపెన్ ఇంటర్వల్ లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుందని చెప్తుంది? 0 అవుతుందని చెప్తుంది. ఓకే, 0 అవుతుంది చెప్తుంది. ఇఫ్ ఎయిదర్ ద మాక్సిమం ఆర్ మినిమం అక్కర్ ఎట్ a point c inside the interval, then f dash of c equal to 0. సో మనం ప్రూవ్ చేయవలసింది కూడా అదే కదా, అండ్ వీ హ్యావ్ ఏ పాయింట్ ఫర్ రోల్స్ థియరం. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో మన రోల్స్ థియరం ఏం చెప్పాలి మనకు? ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, బిట్వీన్ ఏ అండ్ బి దేర్ ఈజ్ ఏ పాయింట్ సి, అట్లీస్ట్ దేర్ ఈజ్ ఏ పాయింట్ సి సచ్ దట్ f dash of c equal to 0. సో సమ్ టైమ్స్ ఏంటంటే మోర్ దాన్ 1 ఎలిమెంట్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. దిస్ ఈజ్ కేస్ 1. So third one, suppose that the absolute minimum and absolute maximum occur at end points. So in the first case లో మనం ఏం చెప్పుకున్నామంటే బిట్వీన్ ఏ అండ్ బి మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అయితే చెప్పుకున్నాం. ఇన్ పర్టికులర్ ఒకవేళ మనకి ఎండ్ పాయింట్స్ దగ్గర మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, మాక్సిమం మినిమం అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? ఎండ్ పాయింట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ y axis, this is x axis. End points a b. సో ఈ పర్టికులర్ గా ఇక్కడ ఎండ్ పాయింట్స్ దగ్గర మనకి మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవుతుందంటే, బట్ మనకి రూల్ నెంబర్ 3 ఏం చెప్తుంది? f of a equal to f of b, the function values are equal at end points, then the absolute maximum is equal to absolute minimum. Absolute maximum is equal to absolute minimum. సో ఇప్పుడు మనకి absolute maximum absolute minimum ఈక్వల్ గా ఉన్నాయంటే there exists a horizontal line which is parallel to x axis. సో ఒక horizontal line అనేది ఫామ్ అయింది. ఈ పర్టికులర్ గా మనకి ఇంటర్వెల్ లో ఉన్న మిడిల్ లో ఉన్న పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. అంటే దెన్ f to be a constant function with f of x equal to f of a equal to f of b for all x belongs to closed interval ab. ఓకే, సో మనకి ఈ ప్రతి పాయింట్ దగ్గర కూడా ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. therefore f dash of x equal to 0 for all x belongs to closed interval ab. సో మన కేస్ 2 లో కూడా ఏంటంటే మాక్సిమం మినిమం అనేది ఎండ్ పాయింట్స్ దగ్గర ఎగ్జిస్ట్ అయినా సరే మనకి రోల్స్ థియరం ప్రూవ్ అయింది. అదే అబ్సల్యూట్ మాక్సిమం మినిమం అనేది ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి ఎగ్జిస్ట్ అయినా సరే మనకు రోల్స్ థియరం అనేది ప్రూవ్ అయింది. సో హెన్స్ ద థియరం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
the polynomial function f of x equal to x cube by 3 minus 3x graphed below is continuous at every point of closed interval minus 3 comma 3 and it is differentiable at every point of open interval minus 3 comma 3. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేశాడు. వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్? f of x equal x cube by 3 minus 3x which is continuous at everywhere between minus 3 and 3 and differentiable at every point of open interval minus 3 and 3. ఓకే, సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f of 3? f of minus 3. f of minus 3 equal to minus 3 whole cube by 3 minus 3 into minus 3. So minus 3 whole cube value minus 27 by 3 అంటే minus 9. Minus 9 plus minus 9 minus 3 into 3 అంటే plus 9. Minus 9 plus 9 cancel, then f of minus 3 equal to 0. What is the value of f of 3? f of 3 equal to 3 cube by 3 minus 3 into 3. 27 by 3 minus 9. 9 minus 9, 0. And f of minus 3 equal to f of 3 equal to 0. So this is the third condition of the Rolle's theorem. The given function satisfies the conditions of the Rolle's theorem. Then what is the conclusion of the Rolle's theorem? Then there is at least one point between minus 3 and 3. At that point the first derivative is 0. Okay, Rolle's theorem says that f dash must be 0 at least once in open interval ab between minus 3 and 3. బట్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనకి 2 పాయింట్స్ దగ్గర మనకి అనేది 0 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా? వాట్ ఈస్ ద ఫస్ట్ డెరివేటివ్? f dash of x equal f of x equal to x cube minus x cube by 3 minus 3x. Then f dash of x equal to what is the derivative of x cube? 3x square by 3 minus 3 into 1. Then we have x square minus 3. Then we have x square minus 3. If f dash of x equal to 0, then x square minus 3 equal to 0. Okay, then x equal to plus or minus root 3. So మనకి ఇక్కడ 2 పాయింట్స్ అనే ఫామ్ అయ్యాయి. First one is minus root 3, another one is root 3. At minus root 3, f dash value 0. At root 3, the f dash value 0. ఓకేనా? అంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర వాటి యొక్క డెరివేటివ్ అనేది 0 ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా? అంటే మనకు అందువల్ల రోల్స్ థియరం చెప్పినప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే there is at least one number c between a and b such that f dash of c equal to 0. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? ఓకే, మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఓకే, ద ఫస్ట్ ప్రాబ్లం. Discuss the applicability of Rolle's theorem for the function f of x equal to mod x on the interval closed interval minus 1 comma 1. Okay, what is the given function? f of x equal to mod x. So this is called absolute value function or modulus function. Okay, what is the graph of the given function? This is y-axis, this is x-axis. సో దీని గ్రాఫ్ ని అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. సో మనకి ఇక్కడ f of x equal to mod x. This function defined in two ways. If x is non-negative, that means x is positive or 0, then mod x equal to x. If x is negative, then mod x equal to modulus of x. సో దీని గ్రాఫ్ ని అబ్జర్వ్ చేస్తే మనకి x వాల్యూ 0 అయ్యేటప్పుడు మనకి ఏంటి పాజిటివ్గా 0గా ఉంటుంది, x పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది. అదే x నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రం mod x వాల్యూ ఏంటి నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే మనకి ఇది 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది x యాక్సిస్ y యాక్సిస్తో. ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా బ్రేక్ అయిందా? అవ్వలేదు. అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ద గివెన్ ఇంటర్వల్. దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ ది రోల్స్ థియరమ్. అండ్ దీని యొక్క డెరివేటివ్ అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. దీని డెరివేటివ్ అబ్జర్వ్ చేస్తే సో మనకి ఈ ఎక్సెప్ట్ 0 ఆరిజిన్ దగ్గర తప్పించి పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా మనకి డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఎట్ ద ఆరిజిన్ దగ్గర అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. ఎట్ దట్ పాయింట్ ఆరిజిన్ వాట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ డెరివేట్? ద గివెన్ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ టూ వేస్. ఇఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ ఈజ్ నెగిటివ్ మైనస్ ఎక్స్. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కావాలంటే సో ఆరిజిన్ కి లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే మైనస్ ఎక్స్. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ మైనస్ ఎక్స్? -1.
What is the right hand derivative? Right side మనకి ఎలా ఫంక్షనల్ డిఫైన్ చేసాం, x గా డిఫైన్ చేసాం. What is the derivative of x? 1. So these two are unequal. These two are unequal. Okay, but the given function satisfies continuous function on the closed interval AB, and the third condition also satisfied. So మన థర్డ్ కండిషన్ ఏంటంటే f of 1 value, f of minus 1 value ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. f of 1 equal to modulus of 1 equal to 1, f of minus 1 equal to modulus of minus 1 equal to 1. థర్డ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, బట్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయడం లేదు. ఇక్కడ క్లియర్ గా డిఫరెన్సిబుల్ ఆన్ open interval minus 1 comma 1 except 0. So the condition of derivability on minus 1 comma 1 is not satisfied. Then Rolle's theorem is not applicable for f of x equal to mod x on the given interval. Okay, are you understand all of you? Okay, go with the second problem. The second problem, verify Rolle's theorem for the function f of x equal to x square minus 5x plus 6. So this is a polynomial. Every polynomial function is continuous on the real line and derivable on the real line. So in particular మనకి interval ఏమి ఇచ్చాడంటే over the interval closed interval 2, 3. We want to verify the Rolle's theorem. So Rolle's theorem verify చేయాలంటే we want to check the three conditions. What is the first condition? It is continuous on the given interval. Second condition, it is differentiable on the open interval. Third condition, the function values are equal at the end points. Okay, the given function is a polynomial, so it is continuous on real line. In particular మన closed interval కూడా continuous అవుతుంది. ఇది polynomial కాబట్టి differentiable కూడా అవుతుంది. So first condition satisfied, first condition satisfied, second condition also satisfied. What is the third condition? F of a equal to f of b. So what is the f of a? F of a means at the starting point the function value. At the starting point the function value. What is the starting point? 2. Now f of 2 equal to 2 square minus 5 into 2 plus 6. 2 square minus 5 into 2 plus 6. 2 square value 4. సో ఇక్కడ మన ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. f of 2 equal to 2 square. 2 square value 4 minus 5 into 2 10 plus 6 equal to 0. Equal to 0. At the end point 3. At the end point 3. F of 3 equal to. F of 3 equal to 3 square. 3 square value 9. Minus 5 into 3. 15. Plus 6. 9 plus 6, 15 minus 15 equal to 0. Okay, here f of 2 value 0, f of 3 value 0, then f of 2 equal to f of 3. So this is the third condition of the Rolle's theorem. Thus all conditions of Rolle's theorem are satisfied. Okay, what is the conclusion of the Rolle's theorem? Then there is at least one number c between open interval 2 and 3 such that f dash of c equal to 0. Such that f dash of c equal to 0. Okay. What is the derivative of the function? What is the derivative of the function? So f dash of x equal to f dash of f dash of x equal to, what is the derivative of x square? 2x minus 5x derivative 5 plus 6 derivative constant. Then f dash of x equal to 2x minus 5. Then f dash of c equal to 2c minus 5.
f dash of c equal to 0, then 2c minus 5 equal to 0, then c equal to 5 by 2. What is the value of 5 by 2? 2.5. 2.5 it is the midpoint between 2 and 3. Okay, therefore there exists a number c equal to 5 by 2 belongs to 2 and 3 such that f dash of c equal to 0. Then Rolle's theorem is verified. Okay, this is second problem. Next, third one. Prove that the equation x power 5 plus x power 4 minus 1 equal to 0 has exactly one root in closed interval 0, 1. We want to prove that one of the roots of the given equation has exactly between 0 and 1. The given function x power 5 plus x power 4 minus 1 equal to 0. It is a fifth degree equation. This is fifth degree function. So మన ఫిఫ్త్ డిగ్రీ ఫంక్షన్ అంటే 5 రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అందులో ఒక రూట్ వీటి మధ్యలో ఉందని ప్రూవ్ చేయాలి మనం, అంటే బిట్వీన్ 0 and 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ద గివెన్ ఫంక్షన్ f of x equal to x power 5 plus x power 4 minus 1 equal to 0. Clearly it is a polynomial. Every polynomial is continuous and differentiable on the real line, in particular closed interval 0, 1. సో ఏ ప్రాబ్లం తీసుకున్నా మనకి రియల్ లైన్ పైన కంటిన్యూస్ డెరైవబుల్ అవుతుందంటే పర్టికులర్ గా ఈ ఇంటర్వల్ కూడా ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. నౌ ఫైండ్ అవుట్ ద వాల్యూ f of 0. f of 0 equal to 0 power 5 plus 0 power 4 minus 1 equal to minus 1. This is negative number. f of 1 equal to 1 power 5 plus 1 power 4 minus 1. 1 plus 1 minus 1, 1. So this is positive number. Here at the end point, at the starting point the function value is negative, at the end point the function value is positive. So these two are opposite signs. f of 0 and f of 1 have opposite signs. Okay, so మనకి ఇలా ఆపోజిట్ సైన్స్ అనేవి ఉన్నాయి అనుకోండి ఫంక్షన్ లో. ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ వాల్యూ థియరం? ఇఫ్ ఎ ఫంక్షన్ f of x is continuous and derivable on the closed interval ab and f of a, f of b have opposite signs, then there exists at least one 0 between a and b such that f of c equal to 0. సో మనకి ఇంటర్మీడియట్ వాల్యూ థియరం అనేది ఏం చెప్తుందంటే, సో ఒక గ్రాఫ్ అనేది మనకి సమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ లో కంటిన్యూస్ అవుతూ డెరైవబుల్ అయింది అనుకోండి, అండ్ f of a, f of b అనేవి ఆపోజిట్ సైన్స్ ఉంటే, f of a, f of b అనేవి ఆపోజిట్ సైన్స్ ఉంటే, suppose let it be a, let it be b. సపోజ్ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకుందాం. సో క్లియర్లీ ఇట్ ఈస్ కంటిన్యూస్, ఎందుకంటే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు, అండ్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ ద గివెన్ ఇంటర్వల్. సపోజ్ దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ 1. సో క్లియర్ గా చూడండి, గ్రాఫ్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ ద్వారా x మీట్ అవుతూ పోతుంది. ఎట్ దట్ పాయింట్ ద ఫంక్షన్ వాల్యూ ఇస్ 0. సో ఇది ఇంటర్మీడియట్ వాల్యూ థియరం అని చెప్తుంది. ఎప్పుడు? ఇఫ్ f of a and f of b have opposite signs. ఓకే, f of a and f of b have opposite signs. ఆపోజిట్ సైన్స్ అనేవి ఉంటే, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ f of a అనేది ఓకే మనకి ఇచ్చింది ఇంటర్వల్ కదా, ఓకే. మనకు ఫంక్షన్ లో f of 0 equal to -1, దిస్ ఈజ్ నెగటివ్, f of 1 equal to 1 is పాజిటివ్. సో మనకు ఇక్కడ మనకు గ్రాఫ్ అనేది ఏంటంటే 0 నుండి 1 వరకు డిఫైన్ చేసాం ఫంక్షన్ అనేది. సో ఇక్కడ మనకు 0 దగ్గర దాని వాల్యూ -1 నెగటివ్ వచ్చింది, 1 దగ్గర దాని వాల్యూ పాజిటివ్ వచ్చింది. దీస్ టు ఆపోజిట్ సైన్స్. సో అలా అయితే మనకి థియరం ఏం చెప్తుంది? ఇంటర్మీడియట్ వాల్యూ థియరం, there is a number c between 0 and 1 such that f of c equal to 0. f of c equal to 0. Okay, by the intermediate value theorem, f of x has at least one 0 in 0 and 1, say alpha. సో వాటి మధ్యలో ఉన్న
రూట్ నేమ్ అనుకున్నాం ఆల్ఫా అని చెప్తున్నాం. బట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ వన్ రూట్. సో దానికోసము ఏం చేస్తున్నామంటే సపోజ్ ద గివెన్ ఫంక్షన్ హ్యాస్ 2 roots బిట్వీన్ 0 and 1. సపోజ్ మనకి ఏంటంటే 2 roots ఉన్నాయని తీసుకుంటాం. రిక్వైర్డ్ టు షో దట్ f of x హ్యాస్ ఓన్లీ 1 0 in క్లోజ్ ఇన్ 0 and 1. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 0కి 1కి మధ్యలో అదర్ దాన్ ఆల్ఫా ఎనదర్ రూట్ ఏం తీసుకున్నాం, బీటా తీసుకున్నాం. We assume that f of x has a root beta which is not equal to alpha in 0 and 1. Without loss of generality, we assume that alpha less than beta. సో మనకి 2 roots ఉన్నాయంటే 2 roots లో 1 పెద్దది అవుతుంది, ఇంకోటి చిన్నది అవుతుంది. సో దానికోసం ఏం చెప్తున్నా, ఆల్ఫా చిన్నదిగా తీసుకున్నాం, బీటా అనేది పెద్దదిగా తీసుకున్నాం. అంటే 0 less than alpha less than beta less than 1. ఓకే, less than beta less than 1. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఇంటర్వల్ లో మధ్యలో వేరొక ఇంటర్వల్ ఫామ్ అయింది. What is the interval? Alpha and beta, alpha beta. Okay, alpha beta. Then the closed interval alpha beta, it is a subset of closed interval 0, 1. Therefore f of x is continuous on the closed interval alpha, beta, because it is a polynomial, it is continuous at everywhere. So మనకు పర్టికులర్ గా ఈ ఇంటర్వల్ కంటిన్యూస్ అవుతుందంటే ఆల్ఫా బీటా మధ్యలో కూడా ఏమవుతుంది, కంటిన్యూస్, అండ్ డెరైవబుల్ ఆన్ open interval alpha comma beta, because alpha and beta lies between 0 and 1. Okay, and f of alpha equal to f of beta. Why? Here alpha and beta are the roots of the equation by our assumption. Then f of alpha equal to 0 and f of beta equal to 0. Then f of alpha equal to f of beta. The first condition satisfied, second condition satisfied, third condition also satisfied. Okay, then f of x satisfies the conditions of Rolle's theorem. By Rolle's theorem, there exists at least one root gamma between alpha and beta such that f dash of gamma equal to 0. సో మనకి రోల్స్ థియరం ప్రకారం వీటి మధ్యలో ఒక రూట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాం. బట్ మనకి ఇది విచ్ ఇస్ కాంట్రడిక్షన్ దట్ f dash of x equal to f dash of x is positive for all x belongs to 0, 1. సో దేని ప్రకారం చెప్తున్నా మనం, దీనికి ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, 5x power 4 ప్లస్ 4x క్యూబ్ విచ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. వీటి మధ్యలో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా f dash of x అనేది పాజిటివ్ అవుతుంది. బట్ సో దీన్ని అబ్జర్వ్ చేస్తే కాంట్రడిక్షన్ అనేది ఫామ్ అయింది. సో కాంట్రడిక్షన్ ఫామ్ అయింది కాబట్టి దెన్ అవర్ అజంప్షన్ ఇస్ రాంగ్. దెన్ f of x హ్యాస్ ఓన్లీ 1 0 in 0 and 1. ఓకే, next problem. Verify Rolle's theorem for the function f of x equal to x minus a whole power m into x minus b whole power n on the interval closed interval ab, where m, n are positive integers. Okay, what is the given function? f of x equal to x minus a whole power m into x minus b whole power n. Okay, so దీన్ని ఎక్స్పాండ్ చేస్తే డిగ్రీ m వస్తుంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే n వస్తుంది. టోటల్ గా మనకు ప్రొడక్ట్ చేస్తున్నాం అంటే ఫైనల్ గా పాలినామియల్ ఫామ్ అవుతుంది ఆఫ్ డిగ్రీ m plus n. ఓకే, క్లియర్లీ the given function is a polynomial of degree m plus n because m and n are positive integers or natural numbers. Okay, we want to check the given function satisfies the conditions of the Rolle's theorem. Okay, what is the first condition? Continuous. We know that every polynomial is continuous on the real line. In particular, closed interval a comma b, the given function is continuous. So first condition is satisfied. The first condition is satisfied. The second one, every polynomial is differentiable on the real line. So మనకి ఈ ఇంటర్వల్ లో కూడా ఏమవుతుంది, డెరైవబుల్ అవుతుంది. So second condition also satisfied. What is the third condition? At the end points the function values are same. So the condition satisfy చేయాలి. అంటే now we want to check f of a equal to f of b. What is the value of f of a? Here f of x equal to x minus a whole power m into x minus b whole power m. Suppose substitute x equal to a at x equal to a. Now then f of a equal to a minus a whole power m into a minus b whole power n, a minus b whole power n.
So this is 0. 0 into anything 0. Then f of a equal to 0. At the end point b, f of b equal to b minus a whole power m into b minus b whole power n. Here b minus b is 0. 0 into b minus a whole power m is 0. Then f of b also 0. Then f of a equal to f of b equal to 0. Third condition also satisfied. Thus the conditions of Rolle's theorem are satisfied. Okay, what is the conclusion of the Rolle's theorem? Okay, then there exists at least one element C between A and B such that f dash of C equal to 0. Now we have to show that there exists C belongs to AB such that f dash of C equal to 0. So AB కి మధ్యలో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర దాని యొక్క డెరివేటివ్ 0 అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, here the given function f of x equal to x minus a whole power m into x minus b whole power n. Suppose x minus a whole power m, let it be u, this is let it be v. The given function in the form u into v. Okay, using chain rule, uv whole dash equal to u dash v plus v into u dash. Okay, what is u dash? The derivative of the first term x minus a whole power m into x minus a whole power m minus 1. m into x minus a whole power m minus 1 into v. v value x minus b whole power n plus v into u dash. The derivative v into u dash, this is mistake, v dash into u. v dash into u. So what is the derivative of the second term? X minus b whole power n derivative n into x minus b whole power n minus 1. Okay, n into x minus b whole power n minus 1 into u. u value x minus a whole power m. u value x minus a whole power m. In these two terms, x minus a whole power m minus 1 into x minus b whole power n minus 1 is common. Then we have in first term m into x minus b. Here x minus b whole power n can be written as x minus b whole power n minus 1 into x minus b. Okay, plus n into here x minus a, remaining term x minus a. Okay, x minus a whole power m minus 1 into x minus b whole power n minus 1 into m into x minus b plus n into x minus c. Okay, so ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్ సింప్లిఫై చేసాం అనుకోండి, m into x mx minus bm plus nx minus an. In these four terms, x has two, x is in two terms. What are they? mx and nx. In these two terms, x is common, m plus n minus bm. Here minus is also common, mb plus na. Okay, mb plus na. f dash of c equal to 0, f dash of c equal to 0. Then we have x minus a, x plus c substitutes అనుకోండి, x minus a whole power m minus 1, x minus b whole power n minus 1, c into m plus n minus bm or mb plus na equal to 0. Okay, equal to 0. ఇక్కడ మనకి టోటల్ గా 3 టర్మ్స్ ప్రొడక్ట్ అవుతున్నాయి. What is the first term? C minus a m minus 1 equal to 0, then c minus a equal to 0 or c minus b equal to 0 or c into m plus n minus of mb plus na equal to 0. Okay, here mb plus na transposed to right side, then we have c into m plus n equal to mb plus na, m plus n transposed to right side, then c equal to mb plus na by m plus n. Clearly observe that it is a point between AB because c equal to mb plus na by m plus n divides AB internally in the ratio m is to n. So మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రైట్ లైన్ తీసుకున్నాం, let it be a, let it be b. సో మిడిల్ లో మనం ఏ పాయింట్ తీసుకున్నా సరే ఆ ఇంటర్నల్ పాయింట్ అనేది ఈ లైన్ సెగ్మెంట్ ని సమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సపోజ్ ఇది m/n రేషియోలో డివైడ్ చేసిందాం అనుకోండి, దెన్ ద పాయింట్ ఆఫ్ C is mb plus na by m plus n. మన కోఆర్డినేట్ జామెట్రీలో వస్తుంది.
సో క్లియర్ గా మనకు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇట్ ఈస్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏబి మధ్యలో ఉంటుంది. దెన్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. దెన్ రోల్స్ థియరమ్ ఈస్ వెరిఫైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను.